వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు గ్రూప్ 4కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమెటిక్ రీజనింగ్ బోత్ టాపిక్స్లో కూడా ఇన్వాల్వ్డ్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే సంఖ్యాశాస్త్రం కిందికి వచ్చే నిష్పత్తి అనుపాతం. ఏంటి నిష్పత్తి అనుపాతం, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉందా అని తెలుసుకునే ముందు మీరు మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఉదయంను, ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ పై వీడియో కోసం సాయంత్రం తప్పకుండా మా ఛానల్ విజిట్ చేయండి. అయితే ముందుగా లేట్ చేయకుండా ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. మొదటిది నిష్పత్తి అనుపాతం. నిష్పత్తి అంటే ఏమిటి అంటే ఒకటే ప్రమాణాల్లో వ్యక్తపరిచిన రాసులను పోలికను పోల్చడాన్నే నిష్పత్తి అంటారు. ఉదాహరణకు ఏ విధంగా చూస్తామయ్యా అంటే 7 కిలోమీటర్లు అనున్నది ఒక రాశి, తర్వాత 6 కిలోమీటర్లు అనున్నది ఒక రాశి అయితే ఈ రెండు రాశులను పోలికగా ఏమని చూపిస్తామయ్యా అంటే ఈ విధంగా చూస్తాం. అదే విధంగా ఇంకో విధంగా ఏం చూపిస్తామయ్యా అంటే ఏబీలు రెండు రాసులైనా ఏంటండి, ఏబీలు ఒక రెండు రాసులైనా వాటిని ఎలా పోల్చడం అంటే ఏబీ రాసుల మధ్య సంబంధాన్ని ఏం చూపిస్తామయ్యా అంటే ఏ కమ బీలు అనవి ఒక రాసులైతే వాటి యొక్క సంబంధాన్ని A/B గాను A/B గాను, అదేవిధంగా ఏబీలు నిష్పత్తిలో ఉన్నాయని రాస్తాం. ఏంటండి, ఏబీలు నిష్పత్తిలో ఉన్నాయని రాస్తాం. ఇలా వ్యక్తపరచడాన్ని ఏమంటారా అంటే వ్యక్తపరచడము అంటారు. ఏంటండి, నిష్పత్తిని వ్యక్తపరచడం ఎన్ని రకాలు అంటే ప్రధానంగా 3 రకాలు. ఆ 3 రకాలు ఏంటివి అయ్యా అంటే దిస్ ఈజ్ వన్ ఈజ్ ఏ సాంకేతిక రూపము. ఏంటండి, సింబాలిక్ రిప్రజెంటేషన్ లేదంటే సాంకేతిక రూపమని. అదేవిధంగా ఇది ఈ విధంగా చూపడాన్ని ఏమంటారు అంటే భాగాహార రూపము. ఏమంటారు? భాగాహార రూపము అంటారు. ఇలా ఏబీని నిష్పత్తి లేదా ఏబీల నిష్పత్తి అని తెలియజేయటాన్ని ఏమంటారయ్యా అంటే ఏమంటారు? వాక్య రూపంలో కానీ వాక్య విషయాంశ రూపంలో కానీ రాయటాన్ని ఏమంటారా అంటే ఏబీలను నిష్పత్తిలో ఉన్నాయి అని తెలియజేయడం జరిగింది. అయితే ఈ నిష్పత్తి కాన్సెప్ట్లో ఈ నిష్పత్తి కాన్సెప్ట్లో ప్రధానంగా ఉన్న అంశాలు ఏంటివయ్యా అంటే ఒకసారి గమనిద్దామండి. ఇక్కడ చూసినట్లయితే నిష్పత్తిలో 4 ఉపాంశాలు ఉంటాయి. అది ఏంటంటే ఒకటి నిష్పత్తి అనగానండి అంటే సమాన పోలికలు గల రాశులను అంటే సమాన ప్రమాణాలు గల. ఉదాహరణకు రాము 1వ రోజు 6 కిలోమీటర్లు ప్రయాణించాను. రాము 2వ రోజు 300 మీటర్లు ప్రయాణించను. 3వ రోజు 800 మీటర్లు ప్రయాణించను. ఒక విద్యార్థి లేదా ఒక వ్యక్తి రోజుకి ఇంత దూరం ప్రయాణిస్తున్నాడు, వీటిని సరిపోల్చండి అన్నప్పుడు నిష్పత్తి లేకి మార్చాలి, లేదా సరిపోల్చండి లేదా నిష్పత్తి రూపంలో తెలియచేయండి అన్నప్పుడు ఏ విధంగా అంటే వీటి ప్రమాణాలను ఒకటే విధంగా రాసుకోవాలి. ఇక్కడ ఇవి మీటర్లో ఉన్నాయి, ఇవి కిలోమీటర్లో ఉన్నాయి. కాబట్టి వీటి ప్రమాణాలు ఏ విధంగా రాస్తామంటే 6 కిలోమీటర్లను ఏం రాస్తామయ్యా అంటే 6000 మీటర్లని, అదేవిధంగా 300 మీటర్లను అలాగే 300 మీటర్లని, తర్వాత 800 మీటర్లను 800 మీటర్లని సరిపోల్చడం జరుగుతుంది. వీటిని ఇంకో విధంగా అంటే 0 తీసేసినట్లయితే నిష్పత్తి ఎంత అంటే 60:3:8 నిష్పత్తిలో ఈ విధంగా నిష్పత్తి రూపంలో తెలియజేయడం జరుగుతుంది. వీటినే నిష్పత్తి అంటారు. ఒక రాశిని పోల్చడానికి ఏది పెద్దది ఏది చిన్నది అని తెలియజేయడానికి మనకు అవసరమైనది ఏంటి అంటే నిష్పత్తి. నిష్పత్తిలో తర్వాత సామాన్య రూపం. ఏంటి సామాన్య రూపం అని తెలుసుకుందామంటే ఫస్ట్ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే లీస్ట్ డిజిట్ నెంబర్ లేదంటే ఫైనల్ ప్రిపరేషన్ లేదంటే చివరి రూపకము అంటారు. అయితే ఏంటి అంటే నిష్పత్తిలోని పదాలు ఏంటండి, సామాన్య రూపం అంటే నిష్పత్తిలోని పదాలు అది సూక్ష్మమైన లేదంటే ఒకటితే కారణాంకం తప్ప అంటే ఒకటిచో కారణాంకం తప్ప మేరే ఇతర సంఖ్యలతో కారణాంకం కాని వాటినే
ఏమంటారా అంటే సామాన్య రూపం అంటారు. ఉదాహరణకు ఏ కమ బీలు నిష్పత్తిలో ఉన్నాయి అనుకుంటే వీటి యొక్క ఉమ్మడి కారణాంకం ఏంటండి? ఉమ్మడి కారణాంకం ఏది ఉండాలి అంటే ఒకటి ఉండాలి. ఒకటి తప్ప ఎటువంటి సంఖ్య కూడా ఉమ్మడి కారణాంకం లేని రాదని ఏమంటారు అంటే సామాన్య రూపము అని అంటారు. ఉదాహరణకు 30:60ని సామాన్య రూపంలో రాయమనగా ఏమని సూచించాలి అంటే 31:32 కాబట్టి 1:2 అనేది 30:60 యొక్క సామాన్య రూపము. ఇది చివరి రూపము. దీని తర్వాత ఎటువంటి సూక్ష్మీకరణకు వీలు లేని రూపంగా రాయడాన్ని ఏమంటారు అంటే సామాన్య రూపము అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. సామాన్య రూపం తర్వాత చివరిగా ఉన్నది ఇంకో అంశం ఉంది. ఏంటి అంటే తుల్యము. ఏంటి? తుల్య రూపము. ఏంటి తుల్య రూపము? ఏ విధంగా వచ్చింది తుల్య రూపం? అవసరం ఏంటి అని గుర్తించాలైతే తుల్య రూపం అంటే ఏమిటి? రెండు నిష్పత్తులు సమాన రూపంలో గల వాటిని ఏమంటారు అంటే తుల్య నిష్పత్తులు అంటారు. ఉదాహరణకు ఒక విద్యార్థి రెండు సంఖ్యలు రాశాడండి. అవి ఏంటి అంటే 40:20 రాశాడు. ఇంకో విధంగా ఏం రాశాడు అంటే 80:40 రాశాడు. ఈ రెండు సంఖ్యలను సమానంగా పోల్చండి అని విద్యార్థి తెలియజేసినట్లయితే వాడు పరీక్షించి సార్ 20:20 22:40 కాబట్టి సార్ 2:1 అని, 40:40 42:20 కాబట్టి 2:1 అని సార్ రెండు ఒకటే సార్ అన్నాడు. కాబట్టి ఇది ఏంటి అంటే తుల్య నిష్పత్తులు. ఇక్కడ నిష్పత్తిలోని పదాల సంఖ్య పెద్దగా తేడా ఉన్నప్పటికీ వాటి ద్వారా చివరిగా వచ్చే ఏంటంటే సామాన్య రూపం ఒకటే అయితే వాటిని ఏమంటారు అంటే తుల్య నిష్పత్తి అంటారు. చివరిది విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే A:B అనేది సామాన్య రూపం అయితే వీటికి వ్యతిరేక దిశలో గల పదాలను ఏమంటారు అంటే వీటినే విలోమ నిష్పత్తి అంటారు. A:B ఒక నిష్పత్తి అయితే వాటికి విలోమ నిష్పత్తి ఏదంటే B:A అని గుర్తుపెట్టుకోవాలండి. ఇంత కాన్సెప్ట్ చెప్తున్నా సార్, క్వశ్చన్లు ఎట్లా అడుగుతాడు అనే దానికి నేను మరో వివరణ ఇస్తాను. ఈ కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకుందాం ఫస్ట్లో. తర్వాత ఎలా అడుగుతాడు, ఎలా అడిగితే ఎలా చేయాలి అన్న విషయాలు తప్పకుండా చూడండి. తప్పకుండా ఎగ్జాంపుల్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా అడిగాడు కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏంటయ్యా ఇలా ఇచ్చాడు? ఇది నిష్పత్తి గురించి అండి. నెక్స్ట్ అనుపాతం అంటే ఏమిటి? ఏంటి అనుపాతం? ఏంటి అనుపాతంలోని అంశాలు అంటే ఏమిటంటే గమనిద్దామండి. నిష్పత్తుల సమానత్వాన్నే అనుపాతం అంటారు. అర్రే అనుపాతం అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, నిష్పత్తుల సమానత్వాన్నే ఏమంటారు? అనుపాతము అంటారు. ఏంటి సమానత్వము? సమానత్వాన్నే అనుపాతము అంటారు. ఎట్లా అనుపాతము సమానత్వం అంటారు? ఎందుకు అంటారు? గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. A:B కామా ఈక్వల్ టు C:D అయినా వీటి అయితే వాటిని ఏమంటారయ్యా అంటే ఈక్వల్ టు A,B,C,Dలు అనుపాతంలో ఉన్నాయి అంటాం. ఏంటి? అనుపాతంలో ఉన్నాయి అంటాం. ఎందుకంటామయ్యా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తొలి రెండు పదాలు చివరి రెండు పదాలు సమానమైతే వాటిని అనుపాతంలో ఉన్నాయి అని సూచిస్తాం. వీటిని ఏ విధంగా సింబాలిక్ గా రిప్రజెంటేషన్ చేస్తామయ్యా అంటే ఇక్కడ చూడండి, A:B సింగిల్ కోలన్, తర్వాత C:D సింగిల్ కోలన్ చేసి ఇక్కడ మధ్యన డబుల్ కోలన్ చేసినట్లయితే ఇది అనుపాత నిష్పత్తి యొక్క సామాన్య రూపము లేదంటే ఒక వ్యవహారిక వ్యక్తపరచడం ఈ విధంగా అని చెప్తాం. అయితే సార్ అనుపాతం అంటున్నారు కరెక్టే. అనుపాతం అంటే ఏమని చెప్పారంటే సామాన్య రూపాలను సమానంగా పోల్చడం అని చెప్పారు కరెక్టే. అయితే వీటిలో ఏ విధంగా ప్రాబ్లమ్ చేయగలము, ఏ విధంగా అడుగుతాడు, క్వశ్చనింగ్ వే ఎలా ఉంటుంది అని తెలుసుకున్నట్లయితే ఉదాహరణకు మనకు ఏమిస్తాడయ్యా అంటే A,B,C,Dలు అనున్నవి 4 పదాలైన వాటిలో అంత్య పదం అయినా చివరి పదం లేదా 4వ పదము ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. చతుర్థి పదమును గుర్తించండి. ఉదాహరణకు ABCDలో ఉన్నవి 4 మూలకాలు అయితే లేదా రాసులు అయితే వాటి యొక్క చివరిది లేదా 4వ పదము ఏది అని అడిగినప్పుడు ఏం ఆన్సర్ వస్తుంది అంటే దీనికి సూత్రం ఏదంటే చూడాలండి, D = BC/A.
ఏంటండి డి ఈజ్వల్ టు బీసీ బై ఏ సూత్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చతుర్థ పదమునకు ఉపయోగపడుతుంది. అదే ఒకవేళ ఏ కమ బి కమ సి అని 3 రాసులు ఇచ్చినప్పుడు ఏంటండి ఏ కమ బి కమ సి అని 3 రాసులు ఇచ్చినప్పుడు చివరి పదము లేదంటే తృతీయ పదం ఏంటండి తృతీయ పదము కనుక్కోనమన్నప్పుడు సూత్రం ఏమవుతుంది అంటే చెప్పండి. సూత్రం మీకు తెలిస్తే ఒకసారి చూడండి. సూత్రం ఏమవుతుంది అంటే సి ఈజ్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఏంటండి సి ఈజ్వల్ టు బి స్క్వేర్ బై ఏ. అదే విధంగా 3 రాసులు ఇచ్చాడు సార్, బాగుంది సార్ 3 రాసులు ఇచ్చాడు ఒకసారి. అయితే మధ్యమ పదం ఏంటండి మధ్యమ పదం కనుక్కోనంటే వాల్యూని ఎలా చేస్తాము సార్? బాగానే ఇచ్చారు, తృతీయ పదం చెప్పారు, ద్వితీయ పదం చతుర్థ పదం చెప్పారు. అయితే మధ్యమం ఏమిటి సార్ అంటే ఇక్కడ చూడండి మధ్యమం ఈజ్వల్ టు బి ఈజ్వల్ టు రూట్ ఆఫ్ ఏసి. సార్ బాగుంది, ఎట్లా వచ్చింది సార్ అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సి ఈజ్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది అంటే మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి బి స్క్వేర్ ఈజ్వల్ టు ఏసీ అవుతుంది. స్క్వేర్ అవుతుంది ఏమవుతుందంటే బి ఈజ్వల్ టు ఏసీ రూట్ ఆఫ్ అవుతుంది. కాబట్టి దీనికి సమాధానం ఏదవుతుంది సి అవుతుంది. కాబట్టి ఇది ఆన్సర్ అండి, బి ఈజ్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ. ఇవి ప్రధానంగా మనల్ని అడిగే ముఖ్యమైన సూత్రాలు. అయితే ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు అనేది ఇప్పుడు గమనిద్దాం. ఇవి ప్రధానంగా నిష్పత్తి అనుపాతంలో గల సూత్రాలండి. ఒకసారి వీటిని మరోసారి రివిజన్ చేసుకుందాం. నిష్పత్తి అంటే ఏంటి? రాసులను సమాన ప్రమాణాలు గల రాసులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. నిష్పత్తిని ప్రధానంగా 3 విధాలుగా సూచిస్తారండి. అది ఏమని అంటే సింబాలిక్ గా రిప్రజెంట్ చేయడము, 2 భాగాహార లేదంటే భిన్న రూపంలో తెలియజేయడము, 3 ఏ కమ బిలు నిష్పత్తిలో ఉన్నాయి ఏంటంటే నిష్పత్తిలో ఉన్నాయి అని రాయడాన్ని వాక్య రూపంలో రాయడం లేదా వ్యక్తపరచడం అంటారు. సామాన్య రూపం అంటే ఏమిటి? ఏపీలు ఏ కమ బిలు లేదా 2 సంఖ్యలో నిష్పత్తిలోని ఒకటి తప్ప ఉమ్మడి కారణంగా లేదేమంటారు అంటే సామాన్య రూపం అంటారు. 2 రాసుల యొక్క నిష్పత్తులు సమానమైతే వాటిని తుల్య నిష్పత్తి అంటారు. ఏ కమ బి ఈజ్వల్ టు ఏ ఇస్ టు బి ఈజ్వల్ టు బి ఈజ్వల్ టు బి ఇస్ టు ఏ అయితే దాన్ని ఏమంటారు అంటే విలోమ నిష్పత్తి అంటారని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 4 రాసులు ఇచ్చి చతుర్థ పదం కనుక్కోమంటే సూత్రం డి ఈజ్వల్ టు బీసీ బై ఏ అని. అదేవిధంగా తృతీయ పదం కనుక్కోమంటే సి ఈజ్వల్ టు బి స్క్వేర్ బై ఏ అని. అది మధ్యమ పదం కనుక్కోవాలంటే రూట్ ఆఫ్ ఏసీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా నిష్పత్తి లేదా అనుపాతాలు గల ఫార్ములాలు, కాన్సెప్ట్స్ అండి. వీటి గురించి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనే వాటిని ఇప్పుడు చూద్దాం. ప్రశ్నలతో సహా వివరిస్తాను, సింపుల్ గా ఆన్సర్ చేసేయండి. చూద్దాం. ప్రాబ్లం చేసే ముందర ప్రాబ్లం చేయడానికి ఒక విధానం కావాలండి. ఆ విధానం గమనించినట్లయితే ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే అదే ఏంటంటే అంటే ఏక వస్తు మార్గం. ఏంటి ఏక వస్తు మార్గం? ఏంటి ఈ ఏక వస్తు మార్గము అని అంటే ఉదాహరణకు ఒక ప్రాబ్లం చూద్దామండి. కృష్ణ తన వద్ద గల ఏంటండి కృష్ణ తన వద్ద గల 6 పండ్లను 24 రూపాయలకు కొన్నాడు. ఎన్ని రూపాయలకు కొన్నాడు? 24 రూపాయలకు కొన్నాడు. అయితే 72 పండ్లకు అవు ధర ఎంత? ఏంటి పండ్లకు అవు ధర ఎంత అని ప్రశ్న ఇచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వేషన్ చేయాలమే అంటే ఈ ఏక వస్తు మార్గం ద్వారా. ఎందుకంటే ఇక్కడ 6 పండ్ల ధర ఎంత పడింది అంటే 24 రూపాయలు అయింది. అయితే ఒక పండు ధర కనుక్కొని వచ్చిన దాన్ని 82 పండ్లకు ఆపాదిస్తే దాన్ని ఏక వస్తు మార్గం అంటారు. ఉదాహరణకు 24 పండు బై 6 ఈక్వల్ టు 6 4 24. ఒక పండు 4 రూపాయలు అయితే ఒక పండు ఈక్వల్ టు 4 రూపాయలు అయినా 82లో పండ్ల ధర 82 ఇంటూ 4 4 2 8 4 రూపాయలు 3620. దిస్ ఈజ్ ఆన్సర్, దిస్ ఈజ్ విధానము. ఈ విధంగా చేయడం ద్వారా ఏక వస్తు మార్గం ద్వారా ప్రశ్నలు సమాధానం సాల్వ్ చేసేది. ఇదే నిష్పత్తి అనుపాతంలో కూడా చాలా ముఖ్యమైనది. అయితే నిష్పత్తి అనుపాతం ప్రాబ్లం చేసినప్పుడు ఇంకో కొంచెం కాన్సెప్ట్ అవసరం అండి. అది ఏంటయ్యా అంటే ఉదాహరణకు ఏ ఇస్ టు బి అనున్నది నిష్పత్తిలో గల రాశులను ఏ విధంగా అంటారయ్యా అంటే ఏమంటారు దీన్ని అంటే ఏమంటారంటే ఇక్కడ ఏని పూర్వపదము టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. పూర్వపదము, తొలి పదము, మొదటి పదము.
అని అనడం జరుగుతుంది. తర్వాత పరపదము, తర్వాత చివరి పదము అడగడం జరుగుతుంది. ఎందుకు ఇవి గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రశ్న ఏమడుగుతాడంటే ఏబి అనే వ్యక్తుల యొక్క వయసుల నిష్పత్తి 6:7 అయినా 10 సంవత్సరాల తర్వాత వారి వయస్సు పూర్వపదము 62 అయితే పరపదము ఎంత, లేదంటే మొదటి వ్యక్తి లేదా తొలి వ్యక్తి వయసు 62 సంవత్సరాలు అయితే తర్వాత వ్యక్తి వయసు ఎంత అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ గుర్తు పెట్టుకున్నట్లయితే మనకు వీటిపై ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు మనము కొన్ని ప్రాబ్లమ్లు గమనిద్దామండి. ఇక్కడ ప్రాబ్లం కింద ఏమి ఇచ్చాడా మొదటి ప్రశ్న అంటే ఒక చీమ పొడవు 6 మిల్లీమీటర్లు, ఒక తూనిగ పొడవు 3.6 సెంటీమీటర్లు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, చీమ పొడవు వచ్చేసి 6 మిల్లీమీటర్లు ఇచ్చాడు. అదేవిధంగా తూనిగ పొడవు వచ్చేసి 3.6 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే వీటి నిష్పత్తిలో ఏ విధంగా సూచిస్తారు ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ 1 1:3, ఆప్షన్ 2 1:6, ఆప్షన్ 3 3:1, ఆప్షన్ 4 6:1. అయితే వీటిని ఒకే ప్రమాణంలోకి మార్చుకోవాలి. మొదట ఇక్కడ మిల్లీమీటర్లు ఉంది, ఇక్కడ సెంటీమీటర్ ఉంది. కాబట్టి ఒక ప్రమాణంలోకి మార్చుకోవాలి. ఎలా రాసుకోవాలి వాటిని ఇప్పుడు గమనిద్దామండి. ఇక్కడ 0.6 సెంటీమీటర్స్ ఇస్టు 3.6 సెంటీమీటర్లు. కాబట్టి వీటిని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొద్దు. 0.6 1 జా, 0.66 జా, అంటే 1:6 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అని మనకు తెలిసిపోతుందండి. ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వేషన్ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే తర్వాత ప్రశ్నలు కూడా గమనిద్దాం, ఎలా చేయాలన్న విధానాన్ని చూద్దామండి. తర్వాత ప్రశ్న గమనించినట్లయితే ఏమిచ్చాడయ్యా అంటే మనకు 50 లీటర్లు మరియు 2 కిలోలీటర్ల నిష్పత్తి ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ 50 లీటర్లు కిలోలీటర్లు వీటిని నిష్పత్తి రూపంలోకి మార్చేటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ లీటర్ల ప్రమాణంలోన ఇక్కడ కిలోలీటర్ల ప్రమాణాలు ఇచ్చాడు. ఈ ప్రమాణాలని మొదట మార్చుకొని తర్వాత మనం నిష్పత్తిని కనుక్కోవాలి. కాబట్టి నిష్పత్తిలోకి మార్చే ముందు ఏం చేయాలంటే 50 లీటర్లు, ఎన్ని లీటర్లు 50 లీటర్లు ఇస్టు తర్వాత 2 కిలోలీటర్లు అంటే కిలో అంటే ఎంత అండి 1000, 2 కాబట్టి 2000 లీటర్లు. కాబట్టి దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకు 5 1 జా 5 40 జా. కాబట్టి దీని నిష్పత్తి ఎంత 1:40 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న గమనిద్దాం. తర్వాత ప్రశ్న నిష్పత్తి అనుపాత ప్రకారం ఇచ్చాడు. అది ఏంటయ్యా అంటే 15:22 1/3 x 9 అయిన ఎక్స్ విలువ. దీన్ని ఏ విధంగా చేయాలి అంటే అంత్యముల మధ్యము మరియు మధ్యముల మధ్యము చేసి ఈ విధంగా ఆన్సర్ చేయాలి. అయితే ఏం చేయాలి ఫస్ట్ అంటే మధ్యముల లబ్ధము అంత్యముల లబ్ధం చేసినట్లయితే మనకు దీని ప్రాబ్లం సాల్వేషన్ అవుతుంది. ఇక్కడ ఎలా చేస్తున్నాం ఒకసారి చూడండి. 15 × 9 ఇక్కడ 22 1/2ని ఏం రాసుకోవచ్చు 45/2 రాసుకోవచ్చు. ఇంటూ ఎక్స్ కావాలి మనకు, ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ అవతల పోతే ఏమవుతున్నాయి అంటే 15 × 9 ఇంటూ అవతల 40/2 యువతలకు వస్తే ఏమవుతుంది 2 × 45 ఎక్స్. మనకు వచ్చిన వాల్యూ ఎంత అయింది. ఇక్కడ 9 1 జా 9 5 జా, ఇక్కడ 5 1 జా 5 3 జా ఎంత వస్తుంది మనకు 6 ఇజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. మనకి ఎంత సమాధానం వచ్చింది 6 సమాధానం. ఆప్షన్ కాబట్టి 6 అక్కడ ఇచ్చాడు, 3 ఆప్షన్లు ఇచ్చాడు కాబట్టి సరైన సమాధానం 6. ఈ విధంగా చేయాలండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మధ్యమూల లబ్ధము ఇంటూ అంత్యముల లబ్ధము
ఈక్వల్ టు చేసుకునే సమాధానం వస్తుంది కాబట్టి ఇలా చేయాలి. ఇక థర్డ్ ప్రశ్నను మీరు సమాధానం ఎలా వస్తుంది ఒకసారి మీ సొంతంగా ప్రయత్నించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత నేను ఈ ప్రశ్నకు సమాధానం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. కాబట్టి మీరు ఓన్గా ఈ ప్రశ్నకు సమాధానం ట్రై చేయండి. తర్వాత ఫోర్త్ ప్రశ్న లేదా ఫిఫ్త్ ప్రశ్న గమనిద్దాం. ఇక్కడ ఫిఫ్త్ ప్రశ్న ఏమిచ్చాడు అంటే మనకు 8:5 1/3 యొక్క మరియు 3 1/5 1/13లకు విలోమ నిష్పత్తి యొక్క బహుళ నిష్పత్తి 50:x అయినా x విలువ ఎంత అని అడగడం. ఇది ప్రశ్న చూడటానికి చాలా కఠినంగా ఉన్న చాలా సింపుల్ అండి. ఇది కూడా ఇప్పుడు మనం అంత్యమూల లబ్ధము = మధ్యమూల లబ్ధం సూత్రం ఆధారంగానే దీని సాల్వేషన్ ఉంటుంది. ఒకసారి ఏమిచ్చాడు అని గమనిద్దామండి. ఈ ప్రశ్నలో ఇక్కడ చూడండి ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, అంత్యమూల లబ్ధము రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? అంత్యమూల లబ్ధము రాసుకోవాలి. తర్వాత మధ్యమూల లబ్ధం రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? మధ్యమూల లబ్ధము రాసుకోవాలి. ఇలా లబ్ధము రాసుకున్న తర్వాత వీటిని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది ఇప్పుడు సింపుల్గా చూద్దామండి. ఇక్కడ అంత్యమూల లబ్ధం = 8 × 4/3 3 + 1 4/3 16/3 × 16/5. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తున్నాయి అంటే 32/3 × 15. ఇక్కడ 16 అంటే 256/15 వస్తుంది. దీన్ని క్యాలిక్యులేషన్ విధంగా మార్చుకుంటే ఇంకే విధంగా వస్తున్నాయి అంటే 32/3 ఇంటూ భిన్నాన్ని మారిస్తే తిరిగిపడుతుంది, ఇంటూ రూపంలోకి వస్తుంది 15/256. దీన్ని క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఎలా వస్తుందంటే 3 కట్ల 3 5ల 32 కట్ల 32 8ల. దీన్ని సింప్లిఫై చేస్తే భిన్నం ఏ విధంగా వస్తున్నాయి అంటే 5/8 వస్తుంది. కాబట్టి ఈ సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత వస్తుంది? 5:8 వచ్చేసి మనకు ఆన్సర్గా వస్తుంది. అయితే ఆ బహుళ నిష్పత్తి యొక్క విలువలు ఎంత ఇచ్చాడయ్యా అంటే ఇక్కడ చూడండి, బహుళ నిష్పత్తి 50:xగా ఇచ్చాడు. అంటే 5:8 వచ్చేసి ఇచ్చాడు. ఎక్స్ విలువ ఎంత అంటే మనకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, 80 అని అర్థం. దానికి సరైన సమాధానం ఆప్షన్ 4. ఈ విధంగా ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఎక్కువ గాబర పడకుండా ఏమిచ్చాడు, ఏమి కనుక్కోవాలి, ఎలా చేయాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా వస్తుందండి. తర్వాత ప్రశ్నలు కొన్ని గమనిద్దాం. ఉదాహరణ ప్రశ్నలు. సీత మరియు గీతల నిష్పత్తి 6:5, వయసుల నిష్పత్తి 6:5. వారి వయసుల మొత్తం వచ్చేసి 55 సంవత్సరాలు అయినా 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి. ఇక్కడ ఏమి ఇచ్చారు? సీత ఇచ్చాడు, గీత ఇచ్చాడు. వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చాడు? 6:5. వారి వయసుల మొత్తం ఎంత? 11. ఇక్కడ నిష్పత్తిలోని పదాల మొత్తాన్ని కనుక్కున్నప్పుడు మనకు సూత్రం తెలుసు కదండి. ఇక్కడ 2 పదాలు ఇచ్చాడు, వాటి మొత్తం ఎంత? 11 సంవత్సరాలు. అంటే వాళ్ళిద్దరు కలిపి 11 సంవత్సరాలు. అయితే ఒక్కొక్క శాతానికి ఎంత వస్తుంది అంటే 11 చేస్తే ఎంత వస్తుంది? 5. అంటే ఒక పాయింట్ విలువ 5. కాబట్టి ఇక్కడ సీత వయసు 6:5ల 30 సంవత్సరాలు ఇష్టు, అదేవిధంగా గీత వయసు ఎంత అంటే 5:5ల 25 సంవత్సరాలు. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 10 సంవత్సరాల తర్వాత. నిష్పత్తిలో 10 సంవత్సరాల తర్వాత ఏమొస్తుందంటే 40 సంవత్సరాలు ఇష్టు 35 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. దీన్ని సింపుల్గా క్యాలిక్యులేట్ చేసినట్లయితే 5 8ల 5 7ల. కాబట్టి వీరి యొక్క నిష్పత్తి ఎంత? 8:7. ఇది కరెక్ట్ ఆన్సర్ ఎంత ఉంది? ఆప్షన్ సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఈ విధంగా ప్రాబ్లమ్ సాల్వేషన్ చేయాలండి. తర్వాత మోడల్ ప్రశ్నలు గమనిద్దాం. ఆప్షన్ 2 వచ్చేసి 3 కార్ల వేగాలు ఏమిచ్చాడు?
3 కార్ల వేగాలు ఇచ్చాడు. వాటి నిష్పత్తి ఏమిచ్చాడు అంటే 4:5:6 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4:5:6 ఇచ్చాడు. అయినా అవి ఒకే ప్రదేశానికి చేరడానికి పట్టే సమయాల నిష్పత్తి ఎంత? ఇది ఏ విధానికి సమాధానం అంటే కాసాగుల సమాధానం అండి. ఇట్లా నిష్పత్తి 3 కార్లు వేగం కానీ, 3 రన్నర్ల వేగం కానీ, 3 బంతుల వేగాలు కానీ ఇచ్చినప్పుడు వాటిని కాసాగు కనుక్కొని వాటితో భాగిస్తే వచ్చిందంటే వాటి పట్టే కాలాల నిష్పత్తి ఆన్సర్ అవుతుంది. అది ఎలా వస్తుందయ్యా అంటే ఇప్పుడు గమనిద్దామండి. ఇక్కడ 6, 5, 4 యొక్క కాసాగు ఎంత అవుతుందంటే 6 5 32 వచ్చేసి ఎంత వస్తుందంటే 60 కాసాగు అవుతుంది. ఎంత అవుతుంది? 60 కాసాగు అవుతుంది. 60ని వీటితో ఎన్నిసార్లు భాగిస్తే వస్తుందో అదే కరెక్ట్ సమాధానం. 4తో 60 ఎప్పుడు పోతుందయ్యా అంటే 15తో పోతుంది. అదేవిధంగా 5 ఎక్కడ పోతున్నాయి అంటే 12తో పోతుంది. తర్వాత 6 ఎందుకు పోతున్నాయి అంటే 10తో పోతుంది. ఇది వారి యొక్క కట్టే కాలాల నిష్పత్తి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనకు సరైన సమాధానం ఎంత? 15. ఒకటో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా సాల్వేషన్ చేయాలండి. తర్వాత మోడల్ ప్రశ్న చూద్దామండి. ఇక్కడ ప్రశ్న ఏమిచ్చాడంటే 20 లీటర్లు ఆల్కహాల్ ద్రావణంలో 25% ఆల్కహాల్ గలదు. ఆ మిశ్రమంలో 5 లీటర్ల నీటిని కలిపిన ఆ మిశ్రమంలోని ఆల్కహాల్ శాతం ఎంత అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమిచ్చాడు మనకంటే 20 లీటర్లో 25% అంటే 4% 1/4%. ఎన్ని లీటర్లు? 20 లీటర్లు. ఎంత వస్తుంది మనకు? కాబట్టి 5 లీటర్లు మనకు వస్తుంది. ఎన్ని లీటర్లు? 5 లీటర్ల ఆల్కహాల్ అయినప్పుడు వాటర్ శాతం ఎంత అంటే 15 లీటర్లు వాటరు. అయితే ఎంత కలుపుతున్నాడయ్యా అంటే మళ్ళీ 5 లీటర్ల వాటర్ కలుపుతున్నాడు. ఇది నిష్పత్తి ఏం మారదు, సేమ్. కాబట్టి వీటిని ఎలా వేసుకోవాలంటే 5 లీటర్ల నీరు, ఆల్కహాలు, 20 లీటర్ల వాటరు. కాబట్టి టోటల్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. 5/25. 5వ కట్ల 5 5ల 5 20ల. కాబట్టి మనకి ఎంత శాతం ఆల్కహాల్ శాతం ఉంది? 20%. సరైన సమాధానం 20% అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది చేసే విధానం. మొదట ఏమిచ్చాడయ్యా అంటే 20 లీటర్ల ఆల్కహాల్ శాతం అనుకున్నాడు. కాబట్టి దాంట్లో శాతం ఇచ్చాడు. ఎంత ఆల్కహాల్ అని గుర్తించాము? మనకి ఎంత ఉందండి? 5 లీటర్లు. తర్వాత నీటి శాతం గుర్తించాము, అది 15 లీటర్లు. కలిపిన నీరు ఎంత? కొత్త నీరు అంటే 25. వచ్చిన మొత్తం టోటల్ ద్రావణం ఎంత అంటే 25 లీటర్లు. దాంట్లో ఉన్న ఆల్కహాల్ శాతం ఎంత? ఎన్ని లీటర్లు అంటే 5. క్యాలిక్యులేషన్ చేస్తే మనకు సరైన సమాధానంగా 20% అని వస్తుంది. ఈ విధంగా చేయాలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోడల్ ప్రశ్న గమనిద్దామండి. ఇవి అండి ప్రధానంగా మనం చేసిన మోడల్స్. అయితే మీరు ఇదొక్క ప్రశ్నకు తప్పకుండా సమాధానం చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ద్వారా, మరిన్ని కాన్సెప్ట్ ద్వారా గ్రూప్ 4 సంబంధించి, తర్వాత తెలంగాణ టెట్ అయినా సరే, ఏపీ టెట్ అయినా సరే, అన్నిటి కాంపిటేటివ్లకు అవసరమయ్యే మ్యాథ్స్ను తప్పకుండా సవివరంగా సులభమైన పద్ధతులు మీకు అందరికీ అందిస్తానని తెలియజేస్తూ, తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తారని కోరుకుంటూ, ఇట్లు మీ జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ధన్యవాదాలండి.